అయ్యగారు సినిమా ఎక్కడ అయ్యగారు? అఖిలయ్య గారు ప్లీజ్ అయ్యా మా కోసం ఒక అప్డేట్ ఇవ్వయ్యా అని ఫ్యాన్స్ అయితే ఫుల్ బాధపడుతున్నారు భయ్యా. డిసప్పాయింట్‌తో ఒక్కొక్క కామెంట్ చూడాలి, ఒక్కొక్క పోస్టులు చూడాలి. నాకే చాలా బాధ అనిపిస్తుంది. నాకు అఖిలన్ అంటే కూడా మస్తు ఇష్టము. ఆయన డాన్స్ బాగా చేస్తాడు, ఫైట్‌లు బాగా చేస్తాడు. మంచి యాక్షన్ ఫిల్మ్ పడితే, మంచి బ్లాక్ బస్టర్ కొడితే ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. సో దానికోసమే అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమాతో మాస్ బ్లాక్ బస్టర్ కొడతాడనుకుంటే కోలుకోలేని డిజాస్టర్ అయితే కొట్టిండు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అయితే లేదు. ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లో అయితే హిట్ మాత్రమే అయింది. కానీ ఫ్యాన్స్ ఆ సినిమాతో ఫుల్ ఖుషి అయితే అవ్వలేదు. మాస్ యాంగిల్‌లో చూడాలని ఫ్యాన్స్ అయితే కోరిక ఉంది. నాకు కిల్లర్ అంటే మస్తు ఇష్టము. సో ఆయనని ఒక రేంజ్‌లో చూడాలని నాకు ఉంది. సో ఆయన యువి క్రియేషన్ బ్యానర్‌లో అనిల్ అనే డైరెక్టర్‌తో ఒక సినిమా చేస్తున్నారని చెప్పిర్రు. అలాగే విన్నరో భాగ్యం విష్ణుకథ మూవీ డైరెక్టర్ తోటి ఇంకో సినిమా చేస్తున్నారని చెప్పిర్రు. కానీ ఎలాంటి అప్డేట్ అయితే ఇస్తలేరు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడొస్తుంది? ఇంత డిలే అయితే అసలు చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. చేసేదే ఫ్లాప్ డిజాస్టర్ సినిమాలు. మళ్ళా 2, 2, 3, 3 సంవత్సరాలు గ్యాప్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తది కదా! ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యిర్రు. ఫ్యాన్స్ అన్నప్పుడు హీరో మీద ప్రేమ చూపిస్తారు. అలాగే కోపాన్ని కూడా చూపిస్తారు. సో ఆయన మీద కోపంతోటి ఇలా రకరకాలుగా అయితే కామెంట్లు అండ్ పోస్టులు అయితే చేస్తుర్రు. సో నాకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చేసే సినిమా పైన ఆడియన్స్ కూడా విరక్తి పుట్టేసింది. ఈయన చేస్తాడు, హైప్ తెస్తాడు, మళ్ళా డిజాస్టర్ కొడతాడు. రొటీన్‌గా అయిపోయింది. సో ఆయన సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చే వరకు సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ పెంచుకునేలా లేరు అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఆయన చేసే సినిమాలకైతే ముందు నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి, పోస్టర్ నుంచి, టీజర్ నుంచి ఒక హైప్ అయితే ఉంటది. అఖిల్ మూవీస్ మీద ఎన్ని డిజాస్టర్‌లు కొట్టినా సరే ఆయన సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే సినిమా పైన మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. సో నేనైతే ఆయన అప్‌కమింగ్ 6th మూవీ గురించి ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఆయన మంచి సినిమాతో ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ మంచి కమ్‌బ్యాక్ ఇస్తే చూడాలని అయితే ఉంది నాకైతే. సో నాకే కాదు ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తుర్రు. సో అఖిల్ తన చేయబోయే కొత్త సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక పీరియడిక్ డ్రామా అంటుర్రు, ఇంకోటి ఏదో అంటుర్రు. 2 సినిమాలైతే ఉన్నాయి లైన్‌లో. వినరో భాగ్యమ విష్ణుకథ డైరెక్టర్‌తో ఆయన ప్రెజెంట్ అయితే ఒక కొత్త సినిమా అయితే చేస్తున్నారు. సో ఇదే ముందుగా అయితే వస్తుంది మనకు. తర్వాత అనిల్ అనే డైరెక్టర్ యువి క్రియేషన్ బ్యానర్‌లో వస్తుంది నెక్స్ట్ ఫిల్మ్. సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.